ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పేసి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ హామీ ప్రకారమే ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలని చెప్తున్నారు. అయితే కొన్ని పరిణామాల తర్వాత కూడా మొట్టమొదట ఆర్టీసీలో ఎలక్షన్ నిర్వహిస్తాం, గుర్తింపు సంఘం వచ్చిన తర్వాతనే ఆర్టీసీని విలీనం చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. అయితే దీనిపై మనతో మాట్లాడడానికి తెలంగాణ మజ్దూర్ యూనియన్ అధ్యక్షుడు థామస్ రెడ్డి ఉన్నారు. అని చెప్పండి, మీరు కార్మికులందరూ కలిసి ఆర్టీసీని విలీనం చేయాలని చెప్పారు. దానిపైన మీరు సమ్మె కూడా చేశారు. కానీ ఇప్పుడు మాత్రం ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా వచ్చింది యూనియన్ల సంఘాల ఎన్నికల కోసం అని చెప్తా ఉన్నారు. అది ఎంతవరకు నిజమే? అంటే వాస్తవం అంతకుముందు యూనియన్లు వద్దు, మాకు కేవలం మాకు మెర్జర్ అయితే బాగుంటుంది, మెర్జర్ మీదనే చిరకాల ఆశలు ఉన్నాయి, ఆర్టీసీ ఉంటుందా పోతుందా అనేటువంటి అనుమానాలు ఉన్నాయి, కార్మికుల ఆందోళన ఉంది కాబట్టి కావాలని చెప్పి మేము అడిగినాం. కానీ దీనికంటే ముందు జరిగిన పరిణామంలో అప్పుడు మేనేజ్మెంట్ వేధింపులు చూడలేక యూనియన్లు కావాలని చెప్పి అడిగింది వాస్తవం. యూనియన్లు లేకపోవడం వల్ల చాలా అనర్థాలు వచ్చినాయి, కార్మికులు కూడా చాలా ఇబ్బందుల్లో పడ్డది వాస్తవం. కానీ ఇవాళ ఇదంతా కూడా ఒక ప్రక్రియ కంప్లీట్గా ఈ గవర్నమెంట్ ఒప్పుకొని మేము అన్నీ చేస్తామని చెప్పి సమ్మె నోటీస్ ద్వారా ఒప్పుకున్నారు కాబట్టి ముందు అది ఇస్తే అయిపోద్ది అనేది మా భావన. కార్మికులందరూ, సంఘాలంతా, అసోసియేషన్లంతా కూడా ఒకే ఏకవాక్యంతో మేము చెప్పినప్పటికీ ప్రభుత్వం లేదు మీ మంచిగా చెప్తున్నాం, మీరు తప్పకుండా ఎలక్షన్లో గెలవండి, గెలిచిన వాళ్ళని దాంట్లో పెట్టి అక్కడ జరిగిన తప్పులు జరగకుండా మేము చేస్తామని చెప్పినప్పుడు తప్పదు, చెప్పినా వినప్పుడు పోదాం ఇలా ఎన్నికలకి అని చెప్పి అందరం అనుకున్నాం. అందరం కూడా విలీనం చేయడానికి యూనియన్లకి ఏమైనా సంబంధం ఉందా? గుర్తింపు సంఘంగా ప్రభుత్వంతో చర్చలు జరిపి ఎట్లాంటి ప్రాసెస్ ఉంటుంది ఒకవేళ గుర్తింపు సంఘం కనుక ఉంటే? గుర్తింపు సంఘం ఉంటే గట్టిగా పోట్లాడేది ఉంటుంది, పెట్టమని చెప్పి డిమాండ్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది అనేది వాళ్ళ అభిప్రాయం. అది కరెక్ట్. యూనియన్లు ఉంటే డిమాండ్ చేస్తాయి, హక్కుల మీద పోరాటం. యూనియన్లు ఏంటంటే హక్కులని కాలరాయడం, కార్మిక సంక్షేమాన్ని చూడడం, కార్మికులకు ఇబ్బంది లేకుండా చూడడం, కార్మికులకు న్యాయం జరగాలి, సంస్థ బాగుండాలి. ఒక దిక్కు రెండు కళ్ళు, ఆర్టీసీ సంస్థ ఒక కన్ను అయితే ఇటు కార్మికులు ఒక కన్నుగా మాకు ఉంటుంది. ట్రేడ్ యూనియన్లకి మేము కూలి సంఘం నాయకులం కాబట్టి మాకు బేసజాలాలు కానీ మాకు రాజకీయ లబ్ధి కానీ ఉండదు, రాజకీయ కోణంలో మేము చూడం. కానీ ఏ ప్రభుత్వంలో ఆ ప్రభుత్వంతో కలిసి ఈ ఆర్టీసీని కాపాడుతూ కార్మికులను కాపాడే దాంట్లో భాగంగా మేము చెప్పినవి ఏంటంటే ఇవాళ తప్పకుండా మాకు ముందుగానే అపాయింటెడ్ డే ఇస్తే కొంతమంది రిటైర్డ్ అయ్యేటోళ్ళు కారు, వేరే డిపార్ట్మెంట్లలో 61 సంవత్సరం ఉంది, ఇక్కడ 60 ఉంది. దగ్గరకు వచ్చిన వాళ్ళు రేపు పోతా అనే నెక్స్ట్ మంత్ పోయేటోళ్ళు అరే నాకు ఇంకో 1 year వస్తుండే అని ఆశ ఉంటుంది, చేయాలని ఉంటుంది. ఆర్థికంగా చిన్న జీతాలు ఎవరికైనా కష్టపడాలనేది ఉంటుంది. కాబట్టి మేము అడిగి కార్మికుల సంక్షేమం, కార్మికుల దృష్ట్యా వాళ్ళ విధానం, ఆర్థిక విధానం ఇవన్నీ కూడా బాగలేవని చెప్పి అడిగిన యాజమాన్యం అటు వాళ్ళు మాట్లాడలేదు. ఇచ్చిన ముఖ్యమంత్రి గారు కూడా మరి మంత్రికి ఏం చెప్పారో మంత్రి గారు క్లియర్గా ఎన్నికలే పెట్టమన్నారు. మేము చెప్పినాము అట్లయినా కానీ మాకు ఇబ్బంది లేదు, ఎన్నికల్లో గెలిచి వస్తామని చెప్పినాం. అందరం కూడా వాళ్ళు అడిగితే మేమన్నీ కూడా మా సర్టిఫికెట్లు సబ్మిట్ చేసినాం. 2 మీటింగ్లు అయినా. ఒకవేళ ఎన్నికలు కనుక జరిగితే తర్వాత ఇప్పుడు కార్పొరేషన్ ఉంది, తర్వాత ప్రభుత్వ రంగ సంస్థ అవుతుంది. ఇప్పుడు గెలిచిన సంఘాన్ని కూడా రద్దు చేసి మళ్ళీ ఎన్నికలు జరిపే అవకాశం ఉంటుందా? గెలిచిన సంఘాన్ని రద్దు ఉండవు. ఆటోమేటిక్గా ఇప్పుడు గెలిచినప్పుడు ఇది ట్రేడ్ యూనియన్ అంటారు దీన్ని. అట్లాగే ఎంటీడబ్ల్యూ యాక్ట్ అనేది దాంట్లో ఉంటుంది. ఇవాళ మనం ట్రేడ్ యూనియన్ నుంచి పోయిన తర్వాత అసోసియేషన్లుగా ఉంటాయి. అడిగే గట్టి దమ్ము ఉండదు, చెప్పే అవసరం ఉంటుంది. అంటే అసోసియేషన్స్ ఇప్పుడు గవర్నమెంట్ సంఘాలు ఉన్నాయి కదా, ఏది ఉన్నా వాళ్ళు అడుగుతారు, అంతే ఉంటుంది అన్నమాట మెల్లగా. సో అది ఉంటుంది, ఆ విధంగా మీరు చెప్పొచ్చు. రెండవది ఏంటంటే అక్కడ ఏపీలో మెర్జర్ అయినప్పుడు కొన్ని వాళ్ళు తొందరగా అయింది కాబట్టి ఆనాడు కొన్ని తప్పులు జరిగినాయి. ఆ తప్పులు జరగొద్దు అనేది మేము రెక్టిఫై చేసినాం. మేమంతా కూడా మేము సమగ్ర విచారణలు చేసినాం. అందరం కూడా అన్ని సంఘాలు కూడా ఇచ్చినాయి, ఎవరిని మేము కాదనేది లేదు. మేము కూడా సమగ్ర విచారణ ఇచ్చింది మీకు తెలుసు. ఆనాడు ఆ ప్రభుత్వంతో కొంతమంది చెప్తా ఉన్నారు ఏంటంటే ఆ ప్రభుత్వం కాదు అన్నదాన్ని కూడా అదే ముఖ్యమంత్రితో ఒప్పించి నేను అసెంబ్లీలో బిల్లు పెట్టించినాం మేము తెలంగాణ మజ్దూర్ యూనియన్గా. ఆ తర్వాత గవర్నర్ దగ్గర కూడా బిల్లు వెనక ముందైతే 10,000 మందితోటి తెలంగాణ మజ్దూర్ యూనియన్గా మా అగ్రనాయకత్వం అంతా కూడా ముట్టడి చేసి ఇలా బిల్ తమిళసై గారితో బిల్ పాస్ చేపించి ఆనాటి నుంచి కూడా ఇవాళ మెర్జర్ కోసం కొట్లాడుతున్న ఏకైక సంఘం తెలంగాణ మజ్దూర్. నిన్న మొన్న వచ్చిన వాళ్ళు మేము పెట్టినాం డిమాండ్, మేము పెట్టినాం, ఎవరు పెట్టలే. తెలంగాణ మజ్దూర్ అనే పెట్టింది, బిల్ పాస్ చేపించింది. ఆ బిల్లుని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినాం. అంటే మళ్ళీ ఈ ప్రభుత్వానికి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది కాబట్టి మేము పార్టీకి అనుకూలంగా పనిచేసినాం, ఇలా ఓట్లు వేసినాం. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఇలా ఒప్పుకున్న దాన్ని నేను ముఖ్యమంత్రి గారిని నేను నిజంగా కూడా మేము ధన్యవాదాలు చెప్తా ఉన్నాం ముఖ్యమంత్రికి. ఇంత ఈ చిరకాల కోరికలు ఒప్పుకున్నారు. కానీ ఇది వద్దు అన్న తర్వాత ఎన్నికలకు పోతున్నాం. ఎన్నికలు అయినా సరే అయిన తర్వాత కూడా తప్పకుండా చేస్తాం, కాలయాపన కాకుండా ఉండాలి. ఇంకోటి మీ ద్వారా ఏం కోరుకుంటున్నా అంటే మీరు అన్నట్టు ప్రభుత్వం మీద నమ్మకం, గౌరవం ఉంది. మీరు చెప్పిన మాట విన్నాం. సమ్మెలో కూడా మేము సంపూర్ణంగా
సహకరించినాం. సమ్మె 3 రోజులు జరిగినా 3వ రోజు క్లోజ్ చేసినాం. దానికి మేము చాలా సంపూర్ణంగా మీకు కోఆపరేట్ చేసి దాన్ని మేము మీకు అనుకూలంగా తెలంగాణ మజ్దూరునిగా మేము ఉన్నాం, జేఏసీగా కూడా ఉన్నాం. ఆ తర్వాత ఇప్పుడు జరగబోయే పరిణామంలో మేము ఒకటే కోరుతా ఉన్నాం, మీరు 61 అన్నా చేయండి, లేదా అక్కడ కూడా ఏపీలో అయినప్పుడు 6 మాసాల తర్వాత మళ్ళీ రిటైన్ అందరినీ కూడా మళ్ళీ ఉద్యోగాలకు తీసుకున్నారు. ఆ విధంగానన్నా మీరు 61 చేయండి, లేకపోతే జూన్ 2 నుంచి అపాయింటెడ్ డే ప్రకటించినట్టుంటే ఆటోమేటిక్గా వీళ్ళందరూ వస్తారు, మీ ఇమేజ్ పెరుగుద్ది, ప్రభుత్వ గౌరవం పెరుగుద్ది, ప్రభుత్వానికే దీనివల్ల లాభం ఎక్కువ ఉంటుంది, కార్మికులకు కాదు గవర్నమెంట్కే ఉంటుంది. ఆ విధంగా పెద్ద మనసుతోటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనేది మాది. తప్పకుండా గెలుస్తాం. ఇంకా ఏంటంటే ఇలా ఎన్నికలు ఎప్పుడు జరిగే అవకాశం ఉంది అనుకుంటే ఎన్ని నెలల్లో జరగవచ్చు? ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పటికే 2 మీటింగులు అయిపోయినాయి. రేపు 31 జూలై రేపు సర్టిఫికెట్ల వెరిఫికేషన్, అంటే ఈ గతంలో మేము అన్నీ కూడా పార్టిసిపేట్ చేసినాం, అన్నీ కూడా సబ్మిట్ చేసినాం, అన్ని సంఘాలుగా మా విధానం ప్రకారం ఇచ్చినాం కాబట్టి అవన్నీ ఒరిజినల్స్ రేపు వాళ్ళు వెరిఫై చేస్తారు. దానికి ఎన్నికల ఏదైతే లేబర్ కమిషనర్ గారు ఒక కమిటీ వేసారు 3 అధికారులతోటి, వాళ్ళు 3 కూడా రేపు కూర్చొని రేపు 11 గంటలకి లేబర్ ఆఫీస్లో అంజయ్య భవన్లో వాళ్ళు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేసి ఎవరు కరెక్ట్ కాదని తేల్చి ఫైనల్గా ఎంతమంది పోటీలో ఉంటారో చెప్పేసి వాళ్ళ సింబల్స్ కూడా డిక్లేర్ రేపు చేయొచ్చు, లేదా ఇంకొక మీటింగ్లో చేయొచ్చు. దాని తర్వాత టోటల్గా ఆగస్ట్ ఎండింగ్ వరకు ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలు సంపూర్ణంగా అయిపోతాయని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఇప్పుడు మీ సంఘానికి విషయానికి వస్తే తెలంగాణ మజ్దూర్ యూనియన్లో 2గా వీడిపోయింది. అసలు ఇప్పుడు ఎవరు గుర్తింపు సంఘం అంటే మీరు థామస్ రెడ్డి ఉన్నది సంఘమా, వేరే వాళ్ళు ఉన్నది సంఘంగా గుర్తిస్తారా? ఇప్పుడు తెలంగాణ మజ్దూర్ అనేది 2గా విడిపోలేదు, ఒక్కటిగానే ఉన్నాం. అశ్వత్థామరెడ్డి 54 రోజుల సమ్మె తర్వాత ఆయన ఉద్యోగానికి, ఆయన పదవికి, ఆయన సభ్యత్వానికి, అట్లాగే ఆయనకున్నటువంటి జనరల్ సెక్రటరీ పదవికి కూడా రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్ళిపోతున్నానని అనౌన్స్ చేసి, ఆ తర్వాత ఏఆర్ రెడ్డి అనేట ఆయనకి జనరల్ సెక్రటరీగా ఆయనని ఇచ్చి, ఆయనకి టేకింగ్ ఓవర్ హ్యాండింగ్ ఓవర్ అంటే బాధ్యతని ఇచ్చి తీసుకొని లిఖితపూర్వకంగా ఇచ్చిన సందర్భం మా దగ్గర ఉంది. ఆయన వెళ్ళిపోయాడు. 6 ఏళ్ళ అప్పటి నుంచి మేము థామస్ రెడ్డి వర్గంగా మేమంతా కూడా జనరల్ బాడీ పెట్టి మేము లేబర్ డిపార్ట్మెంట్ని ప్రోత్సహించినాం, వాళ్ళు మాకు ఇచ్చిండ్రు. ఆ తర్వాత వీళ్ళు దాని మీద స్టేజ్ ఇచ్చినప్పుడు కూడా మళ్ళీ వాళ్ళు లేబర్ డిపార్ట్మెంట్ ఫైనల్ చేయమంటే హైకోర్టుకి రాసిండ్రు. అప్పుడు ఉన్నటువంటి డిప్టీ కమిషనర్ ఆఫ్ లేబర్ రాస్తే అది కరెక్ట్ కాదు, మీరు డినో ఎంక్వైరీ చేయండి, ఇరు వర్గాల్లో ఎవరు కరెక్ట్ అనేది తేల్చండి అని చెప్పి హైకోర్టు ఆదేశిస్తే వాళ్ళు ఆ విధంగా ఇరు వర్గాల ఆఫీసులకు వచ్చేసి డినో ఎంక్వైరీ చేసి థామస్ రెడ్డి రైట్ పర్సన్ అని చెప్పి మాకు క్లియర్ కట్గా ఆర్డర్ ఇచ్చిండ్రు. అది స్టాండ్ కూడా ఈ రోజు వరకు కూడా పోలే. గుర్తు మాకే ఉంది, యూనియన్ మాకే ఉంది, ఒకటే వర్గం ఉంది. కానీ 6 ఏళ్ల తర్వాత మళ్ళీ వచ్చి 36 మందిని చంపి 3.5 కోట్లు తీసుకుపోయి యూనియన్ ఆఫీస్ కడతా అని చెప్పి తిని ఇవాళ మళ్ళీ వచ్చి ఏదో రాజకీయ లబ్ధి కోసం 6 ఏళ్ల తర్వాత వచ్చి డబ్బులు ఉన్నాయని ఇలా మీటింగ్లు పెట్టుకొని నేనే టీఎంయూ, నేనే వస్తా, నేనే గెలుస్తా, నా కోర్టులో నేను వస్తున్నా అని చెప్పి కార్మికులకి అబద్ధాలు చెప్తా ఉన్నాడు. నేను కార్మికులకు కూడా రిక్వెస్ట్ చేసిన, ఇలా తెలంగాణ మజ్దూరీనంతా ఏకపక్షంగా వన్ సైడే ఉందాము. నేను ఆయన పోయిన తర్వాత మళ్ళీ కమిటీలు కూడా వేయలే, ఎందుకంటే 2 వర్గాలు అయిపోతే చీలిపోతాం, కరెక్ట్ కాదు. మనం గెలిచిన సంఘం, మనం ఇలా ఆదర్శంగా ఆర్టీసీకి కార్మికులకు ఉన్నాం కాబట్టి మనం కార్మికులంతా ఒకే తాడు మీద ఉండాలని చెప్పి మేము ఒక న్యాయబద్ధంగా మేము మా అంతా కూడా మా అగ్రనాయకత్వం అంతా నాతో ఉన్న నా మిత్రులంతా కూడా మేము చెప్తే ఇవాళ వచ్చి అది కాదు నేను పెడుతున్నా అంటున్నాడు, గుర్తు నాకే అన్నాడు. రేపు 11 గంటలకి వాస్తవం బయటకు వస్తుంది. నేను మీ ద్వారా చెప్తున్నా ఏంటంటే ఇలా తెలంగాణ మజ్దూర్ ఒకటే ఉంది, 2 వర్గాలు కాదు, థామస్ రెడ్డి వర్గమే ఉంది. ఆయనకు నిజంగానే వచ్చిందనుకో మేమంతా కోఆపరేట్ చేస్తాం. అశ్వత్థామరెడ్డికి వస్తే మా వర్గం అంతా ఓట్లేస్తాం, మాకు అభ్యంతరం లేదు. మరి మాకే వస్తే అశ్వత్థామరెడ్డి తప్పుకొని అందరికీ ఏకపక్షంగా రేపు చెప్పాలి, పేపర్ మీదాగా పేపర్ ప్రకటన మీడియాలో చెప్పి మరి ఎవరికి గుర్తొస్తే వాళ్ళకి వేయండి అని చెప్పే పరిస్థితి లేకపోతే కార్మికులు తరిమి కొట్టే పరిస్థితి వస్తుంది. ఆయన ఏం చేస్తున్నాడంటే నాకు ఎట్లాగూ రాదు కాబట్టి నేను ఆర్టీసీలో కార్మిక శాఖ ఏదో ఒక యూనియన్ ఉంది, ఏదో 2 గుర్తులు పెట్టుకొని ఉన్నాడు, వీళ్ళందరినీ అటు పంపించి థామస్ రెడ్డి బలం తగ్గియాలనేటువంటి కుటిల ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అది సాగదు. థామస్ రెడ్డి గెలుపు ఖాయమైపోయింది. కార్మిక వర్గం అండగా ఉంది. మీరంతా చూసింది కదా, 6 సంవత్సరాల నుంచి చేసిన 20,000 మంది ఏది మన ఇందిరా పార్క్ రావడంలో వీళ్ళ పాత్ర ఎవరిదన్నా ఉందా?
ఎవరన్నా అక్కడికి వచ్చిండ్రా, ఎవరన్నా రమ్మని చెప్పి అన్నరా? కాదు కదా. ఇలా మేము కార్మిక వర్గంలో ఉండి జేఏసీ పెట్టి జేఏసీకి చైర్మన్గా వెంకన్నకి మేమే వాలంటరీగా ఇచ్చి 6 సంఘాలుగా 7 సంఘాలుగా మేము ప్రయత్నం చేసినాం. దాంట్లో థామస్ రెడ్డి పాత్ర ఏంది అనేది కార్మికులు, కార్మిక వర్గము, మేధావులు, యాజమాన్యం, ప్రభుత్వం గుర్తించింది. ఇలా ప్రభుత్వానికి కూడా అండగానే ఉన్నాం, ప్రభుత్వం వ్యతిరేకం కాదు, ప్రభుత్వం అండ కూడా మాకు ఉంటుంది. రేపు తప్పకుండా గెలుస్తున్నాం. కార్మికులు వాస్తవాల మీద పనిచేసిన వాళ్ళకి రేపు ప్రభుత్వంలో విలీనమై మీ బాగోగులు, మీ భవిష్యత్తు చూడాలి. ఎందుకంటే 2 మాటలు చెప్తా. ఇవాళ జేఏసీ పెట్టి మేము కొట్లాడడం వల్ల, ఒక సీనియర్ నాయకుడిగా నాకున్నటువంటి దాంట్లో చేయడం వల్ల ఇవాళ హైదరాబాద్ నుంచి ఆర్టీసీ పోయేదాన్ని ఆపినాం. 10,000 మందికి ఆప్షన్ అడిగిన వాళ్ళని ఆపినాం. 2,000 బస్సులు ఆర్గ్యుమెంటేషన్కి స్వయంగా ముఖ్యమంత్రితో చెప్పించుకున్నాం. ఆ తర్వాత అంటే ఆర్టీసీ పోకుండా ఇవాళ మరి హైదరాబాదులో ఏదైతే RRR చుట్టూ 20 బస్ డిపోలు రావాలని చెప్పి పెట్టినాం. 2,000 బస్సులు ఆర్గ్యుమెంటేషన్ వస్తుంది, ఆర్టీసీ కొంటది. దానివలన ఒక బస్కి 4గురికి ఉద్యోగాలు వస్తాయి. ఎవరు ఉద్యోగాలు పోవు, హైదరాబాద్ నుంచి బయటకు పోయేది లేదు, ఆర్టీసీ ప్రైవేట్ పరం కాదు అని చెప్పి నిరూపించింది. ఇలా థామస్ రెడ్డి నాయకత్వంలో జేఏసీలో పనిచేయడం వల్ల ఇది జరిగింది. కాబట్టి కార్మికులకు గుర్తుంది. రెండవది, చిరకాల కోరిక ప్రభుత్వంలో విలీనం కావాలి. అక్కడ జరిగిన పొరపాటు లేకుండా కావాలంటుంది. కాబట్టి మాకు తప్పకుండా మేము చేస్తాం. కార్మిక మద్దతు ఉంది. రేపు భారీగా మీ భవిష్యత్తు, కార్మికుల భవిష్యత్తు, సంస్థ ప్రయోజనం కోసమే మీరు ఓటేయండి. నా ముఖం చూసి నాకు రాదు, నేను చాలా రోజులు ఉండేటాను కూడా కాదు. కార్మికుల కోసమే నేను అహర్నిశలు కష్టపడతా ఉన్నా. ఈ చివరి ప్రయత్నంలో కూడా ఆఖరి దక్క అని చెప్పిన, నేను చావో రేవో తెలుసుకుంటా చేస్తా అని చెప్పిన, అదేవిధంగా నిలబడ్డా, కార్మికులకు మాట ఇస్తున్నా. తప్పకుండా రేపు వేరే వాళ్ళకి మాట మోసపోకుండా తెలంగాణ మజ్దూర్ బాణం గుర్తుకు ఓటేయండి. మీ భవిష్యత్తు చూసుకోండి. అది మేము చేస్తాము. సంపూర్ణ ఉద్యోగ భద్రత ఇవన్నీ కూడా చేసే బాధ్యతని మేము తీసుకున్నాం అంటూ కార్మిక వర్గం ఒక్కసారి మోసపోకుండా ఆలోచన చేయమని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. అయితే ప్రభుత్వం ఎలక్షన్లు అయిన తర్వాతనే గుర్తింపు సంఘంగా వచ్చిన యూనియన్ తోటి కూడా చర్చలు జరిపి మేమందరం కూడా కార్మికుల భవిష్యత్తు కోసం ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి కూడా ప్రభుత్వం హామీ ఇచ్చిందని చెప్తున్నారు. ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే ప్రభుత్వంలో కూడా ఆర్టీసీ విలీనమైంది, వాళ్ళ యొక్క సమస్యలు కూడా కొన్ని అట్లాగే ఉన్నాయి. అట్లాంటి సమస్యలు తెలంగాణ రాకుండా కూడా తెలంగాణ మజ్దూర్ యూనియన్ కార్మికుల పక్షాన్నే ఉండి వాళ్ళ కార్మికుల కోసం పోరాడదామని చెప్పేసి కూడా తెలంగాణ మజ్దూర్ యూనియన్ కార్మికులకైతే హామీ ఇస్తూ ఉంది. కెమెరామెన్ కిరణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.